హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వాట్సాప్లో వచ్చిన హిడెన్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. కొన్ని ఫీచర్స్ అనేవి ఈ మధ్య వచ్చాయి, కొన్ని ఫీచర్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. సో మరి ఈ మధ్యకాలంలో నేను వాట్సాప్ ట్రిక్స్ వీడియోస్ చేయలేదు. సో దాని కారణంగా అయితే ఇప్పుడు ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మరి షార్ట్స్ వచ్చిన కారణంగా ఎక్కువగా షార్ట్స్లోనే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. లాంగ్ వీడియో చేయలేదు, కాకపోతే అన్ని ట్రిక్స్ అనేవి ఒకటే దగ్గర ఉంటాయని చెప్పేసి ఈ లాంగ్ వీడియో చేయడం జరుగుతుంది. మీరు అడిగేది కూడా చాలామంది ఇదే కదా, వాట్సాప్ ట్రిక్స్, మొబైల్ ట్రిక్స్ వీడియో చేయమని. సో ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడినట్లయితే వాట్సాప్లో మనం పంపించిన టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీలో చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో తెలియని వాళ్ళ కోసం మరి ఒకప్పుడు మనం వాట్సాప్లో ఏదైనా తప్పు మెసేజ్ సెండ్ చేసామనుకోండి, సో ఆ మెసేజ్ తప్పని తెలియడానికి మళ్ళీ కింద స్టార్ టైప్ చేసేసి మళ్ళీ ఆ మెసేజ్ సరైన మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసేవాళ్ళం, లేదా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ యూజ్ చేసి దాన్ని డిలీట్ చేసేవాళ్ళం. కాకపోతే అలా డిలీట్ చేసే వెంటనే ఎదుటి వాళ్ళకి అనిపించేది ఏంటి అంటే ఇతను నన్ను తిట్టాడో లేకపోతే పొగిడాడో. సో అతని మైండ్లో ఏదో ఒక అనుమానం ఉంటుంది. ఎస్పెషల్లీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ అయితే ఏదో పక్కా జరిగిందని అనుకుంటూ ఉంటారు. సో అటువంటివి మీ లైఫ్లో కూడా జరగకుండా ఉండాలి అంటే ఎడిట్ ఫీచర్ని యూజ్ చేయొచ్చు. సో దానికోసం మీరు ఏ మెసేజ్ అయితే సెండ్ చేశారో దాన్ని ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత పైన మీకు 3 డాట్స్ కనిపిస్తాయి. దాన్ని ప్రెస్ చేస్తే దానిలో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి మనము ఈజీగా ఇక నుంచి మెసేజ్ అయితే ఎడిట్ చేయొచ్చు. సెకండ్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్లో ఇక నుంచి మనము వాయిస్ మెసేజ్ ఒక స్టేటస్ లాగా పెట్టేసుకోవచ్చు. ఒకప్పుడు టెక్స్ట్ని, ఇమేజ్ని మాత్రమే పెట్టుకోవచ్చేది కదా, ఇక్కడ నుంచి మనము ఈ వాయిస్ మెసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా స్టేటస్ లాగా పెట్టేసుకోవచ్చు. దానికోసం మీరు వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేసిన తర్వాత పక్కకు మనకు మైక్ సింబల్ కనిపిస్తుంది. సో దాన్ని మనం ప్రెస్ చేసి మీరు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడేయడం, లేకపోతే ఎవరికైనా విషెస్ చేయాలన్నా లేకపోతే ఏదైనా అర్జెంట్ మెసేజ్ ఇవ్వాలన్నా సరే అక్కడ చేసి మనం దాన్ని ఒక స్టేటస్ లాగా పెట్టేసుకోవచ్చు. దాంతోపాటే వాట్సాప్ స్టేటస్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి కనిపించొద్దు అని అంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి రకరకాల ఆప్షన్స్లోకి వెళ్ళి దాన్ని ఎవరికైతే కనిపించాలో వాళ్ళకి మాత్రమే పెట్టుకునే వాళ్ళం కదా. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది డైరెక్ట్ మీకు స్టాటస్లోనే స్టాటస్ కాంటాక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేసిన తర్వాత దానిలో ఉన్నాయి చూడండి, మై కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ అని చెప్పేసి, ఓన్లీ షేర్ విత్ అని చెప్పేసి. సో మీరు పెట్టుకున్న స్టేటస్ అనేది ఓన్లీ పర్టికులర్ కాంటాక్ట్స్ కనిపించాలి అంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అందరికి కాంటాక్ట్స్ కనిపించాలంటే అందరికీ కనిపించే విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఈ మధ్యకాలంలో మనకు అన్నోన్ నెంబర్స్ నుంచి పిచ్చి మిస్డ్ కాల్స్ అనేవి వస్తున్నాయి. మీలో కూడా చాలామందికి వచ్చి ఉంటాయి. సో అలా అన్నోన్ నెంబర్స్ నుంచి అసలు మీకు కాల్సే రావద్దు అనుకోండి. దానికోసం మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అందులో ప్రైవసీ అని ఉంటుంది. దానిలో మనకు ఇక్కడ సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ఇక నుంచి మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ అనేవి రావు అన్నట్టు. సో ఎవరైతే మాటికి అన్నోన్ కాల్స్ నుంచి డిస్టర్బ్ అవుతూ ఉంటారో, లేదా ఓన్లీ మనం సేవ్ చేసుకున్న కాంటాక్ట్ నెంబర్స్ నుంచి మాత్రమే కాల్స్ రావాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఆప్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ దాన్ని డిసేబుల్ కూడా చేయొచ్చు దాన్ని ప్రెస్ చేసేసి. ఇంకొక సూపర్ ఫీచర్ ఏంటి అంటే చాట్ని లాక్ చేయడం. సో దానికోసం చేయాల్సిన చాలా సింపుల్ ఉంటుంది. మీరు ఏ చాట్ని అయితే అంటే ఎవరి చాట్ని అయితే లాక్ చేయాలనుకుంటున్నారో, అంటే మనం వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే చాలామంది తోటి మనం చాట్ చేస్తూ ఉంటాం కదా, పర్టికులర్గా ఒక పర్సన్ చాట్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి కనిపించొద్దు అనుకోండి. సో దీనికోసం మీరు చేయాల్సిన చాలా సింపుల్ ఉంటుంది. మీరు ఎవరి చాట్ అయితే వేరే వాళ్ళకి కనిపించొద్దు అనుకుంటున్నారో వాళ్ళ ప్రొఫైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కింద చాట్ లాక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసేసి ఇక్కడ లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్ అని మీరు ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన వెంటనే ఓకే అని చెప్పేసి అడుగుద్ది. మీరు మీ ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి మీరు వ్యూ అని బటన్ ప్రెస్ చేస్తే మీకు అది నార్మల్గా అయితే కనిపించదు, పైన లాక్డ్ చార్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీరు కొంచెం వేలుతోటి కిందికి స్వైప్ చేసినప్పుడు పైన లాక్డ్ చార్ట్స్ అని చెప్పేసి వస్తుంది. దాన్ని మీరు ప్రెస్ చేసిన తర్వాత మీ ఫింగర్ ప్రింట్స్ ఇస్తేనే మీకు ఆ చార్ట్ అనేది కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ అన్లాక్ చేయాలంటే సేమ్ అందులోకి వెళ్ళేసి మీరు చార్ట్ లాక్ ఏదైతే ఉంటుందో దాన్ని డిసేబుల్ చేసేసి ఫింగర్ ప్రింట్స్ ఇస్తే అది మళ్ళీ డిసేబుల్ అయిపోద్ది. దాంతోపాటు ఇంకొక నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే పర్టికులర్గా ఏదైనా ఒక పర్సన్ మీకు మాటికి మెసేజ్ చేసి విసిగిస్తున్నాడు అనుకోండి. సో అటువంటిప్పుడు పైన మీకు అంటే ఆ ప్రొఫైల్ని ప్రెస్ చేసిన తర్వాత దానిలో మనకు మ్యూట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు ప్రెస్ చేసేసి ఎంతసేపటి వరకు ఆ పర్సన్ నుంచి వచ్చే మెసేజెస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావద్దు అని అనుకుంటే అక్కడ మీకు 8 hours 1 week ఆల్వేస్ అని చెప్పేస్తుంది. దాన్ని మీరు ప్రెస్ చేస్తే అప్పటి వరకు వాళ్ళ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అనేవి మీకు మాటికి రావు. వేరే వాళ్ళు చేస్తే మెసేజెస్ అనేవి అయితే పైన కనిపిస్తూ ఉంటాయి. ఇది మన ప్రైవసీని కాపాడుకోవడానికి అయితే యూజ్ అవుతూ ఉంటుంది. అంటే మనం పబ్లిక్లో ఉన్నప్పుడు పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి మెసేజెస్ వచ్చినప్పుడు పైన నోటిఫికేషన్ బార్లో రావద్దు అన్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ని చాలామంది యూజ్ చేయరు, అదేంటి అంటే పోల్స్ అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ ఆప్షన్ అనేది మీకు ఎక్కడ వస్తుంది అంటే మీరు అటాచ్మెంట్ చేస్తుంటారు సరే ఫోటోలు పంపించడానికి దానికి దీనికి. సో అక్కడ మనకు పోల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసేసి మనము గ్రూప్స్లో పోల్ పెట్టవచ్చు అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో మీరు అందరు కలిసి సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారు. సో మరి ఏ థియేటర్కి వెళ్ళాలి అనేది మీకు కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఒక పోల్ పెట్టేయచ్చు. పోల్ పెట్టేసి
మరి మీరు కవిత థియేటర్కి వెళ్తారా, వివోషి థియేటర్కి వెళ్తారా, ఆ థియేటర్కి వెళ్తారా, ఈ థియేటర్కి వెళ్తారా అనేది అక్కడ మీరు యాడ్ చేసేసుకోండి. సో దీంతో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక్కరు ఒక ఆప్షన్ కాకుండా 2-3 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం అక్కడ వ్యూ పోల్ అని పెట్టేసి చూడొచ్చు అన్నట్టు ఎవరెవరు దేనికి ఓటు వేశారని చెప్పేసి. సో దాని ఆధారంగా మనం చాలా ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా స్పాట్కి వెళ్ళాలన్నా, పిక్నిక్కి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, లేకపోతే దేనికోసమైనా సరే ఇలా మనం పోల్స్ పెట్టవచ్చు. నెక్స్ట్ వచ్చిన అప్డేట్ నాకు బాగా నచ్చింది. ఏంటి అంటే ఒకప్పుడు మనం iOS నుంచి ఆండ్రాయిడ్కి చాట్ పంపించాలన్నా, ఆండ్రాయిడ్ నుంచి iOSలోకి చాట్ని బ్యాకప్ తీసుకోవాలన్నా చాలా కథలు ఉండేవి. కాకపోతే ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. దానికోసం మీరు చాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ట్రాన్స్ఫర్ చాట్ అని చెప్పేసి ఆండ్రాయిడ్లో వచ్చింది. సేమ్ ఆప్షన్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చాట్లోకి వెళ్ళిన తర్వాత ట్రాన్స్ఫర్ టు ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది iOSలో. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనము ఇందులో నుంచి డేటాని ఆండ్రాయిడ్ నుంచి డేటాను బ్యాకప్ తీసుకున్న డేటాను ఐఫోన్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక మంచి ఫీచర్ నాకు అనిపించింది ఏంటి అంటే అది ప్రజెంట్ iOSలో కనిపించింది, నాకు ఆండ్రాయిడ్లో కనిపించలేదు. అది ఏంటి అంటే మనం హై క్వాలిటీ ఇమేజెస్ని సెండ్ చేయవచ్చు అన్నట్టు. అంటే ఒకప్పుడు మనం హై క్వాలిటీ ఇమేజెస్ని పంపించాలి అంటే డాక్యుమెంట్ రూపంలో పంపించేవాళ్ళం. దాని బదులు మీరు ఏం చేయొచ్చు అని అంటే ఇప్పుడు మీరు చాట్లోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి స్టోరేజ్ అండ్ డేటా అని చెప్పేసి ఉంటుంది చూసారు. దానిలోకి వెళ్ళిన తర్వాత మనకు మీడియా అప్లోడ్ క్వాలిటీ అని చెప్పేసి చూసారు. దానిలో మనం ఆటో అని ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ పెట్టుకున్నట్టయితే మనం పంపించే ఫైల్స్ అనేవి యాస్టీజ్ వెళ్ళిపోతాయి. అంటే ఆ పిక్సెల్స్ బ్రేక్ అవ్వడం, సైజ్ అనేది తగ్గిపోవడం ఇటువంటివన్నీ లేకుండా లో రెజల్యూషన్ ఇవన్నీ వెళ్ళకుండా హై క్వాలిటీలో ఇమేజెస్ అనేవి మనము ఈజీగా సెండ్ చేయొచ్చు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ట్రిక్స్లలో మీకు ఏ ట్రిక్ తెలుసు అని తెలిస్తే అని తెలుసు అని రాయండి. ఇంకా ఏమైనా ట్రిక్స్ మీరు మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయొచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.